పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇంకా బీఆర్ఎస్ నుంచి ఒక 20 మంది కాంగ్రెస్ లోకి వెళ్తారట. భవానీ రెడ్డి గారు నిన్ననే కాస్త అంటే వెనక్కి తగ్గినట్టు అనిపిస్తోంది జీవన్ రెడ్డి గారు. అయితే ఒకటి అంటే పార్టీలో సీనియర్ నేతలకు కూడా తెలియకుండా ఈ పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఆ నియోజకవర్గం నేతకు కూడా తెలియకుండా జరిగిపోతున్నాయి. ఇక్కడ 2 వర్గాలు ఏర్పడుతున్నాయి. రేపటి రోజున చీలినా కూడా ముఖ్యమంత్రిగా ఉండేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు తన వర్గాన్ని బిల్డప్ చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది పార్టీలో వినిపిస్తున్న టాక్ అని బయట చర్చ జరుగుతోంది. ఇది మీరు ఎవరన్నా అనుకోండి, పోనీ నేనే డైరెక్ట్ అడిగినా అనుకోండి, పోనీ అవి లేకపోయినా కూడా ఇప్పుడు ఏదో ఒకటి చేసి అయితే పబ్బం గడపాలి కదా. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రస్తుతానికి ఏం చేయలేని పరిస్థితి ఇటు బీజేపీ వాళ్ళకి కానీ తెలంగాణ గురించి మాట్లాడుతూ బీఆర్ఎస్ వాళ్ళకి కానీ. అందుకని చెప్పేసి ఇంకా ఆయన పబ్బం నిన్న వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పుట్టిన విషయంలో అంటే మేము కూడా అంటామన్నట్టు అయితే వచ్చినోడు మనోడు ఇంకా రానోడు అవతలోడు అనే నిర్ధారణకు రావడానికి పిలుచుకున్నారు వాళ్ళ బాపు అని చెప్పి మేము కూడా అంటాం. సో అవన్నీ కూడా ఓకే, అవన్నీ ఎస్ఐడ్. సో ఇకపోతే ఫిరాయింపులు అయితే మేమైతే ఏం ప్రోత్సహించలేదు. యాజ్ వి సెడ్ మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు అదే చెప్పిండ్రు. బట్ ఇంకా ప్రజా పాలనలో కలిసి వస్తాము వచ్చినప్పుడు ఇప్పుడు అవతల స్కోప్ లేదు. సో పార్టీ నిలిచే ప్రమాదంలో ఉంది. పార్టీ మనుగడకు బీఆర్ఎస్ అన్నప్పుడు అటు వాళ్ళు నేతలు ఖచ్చితంగా బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు చూస్తారు. సరే అటు చూస్తే ఇందాక సోదరుడు చెప్పినట్టు అదొక మతతత్వ పార్టీ, వాళ్ళు కులము మతం అనే అంశాల మీద ఇంతవరకు అది తప్ప ఇంకా వేరే అంశాల మీద ఏడ కూడా మాట్లాడింది లేదు, అది ముందుకు పోయింది కూడా లేదు. సో అట్లా జాతి నిర్మాణం జరగదని వాళ్ళకు కూడా తెలుసు. సో ఆల్టర్నేట్ ఆప్షన్ వచ్చేసి కాంగ్రెస్. సరే కలిసి వద్దాము అనుకున్నారు, వచ్చిండు కొంత. అంటే భవానీ రెడ్డి గారు ఏదైతే ఈ ఫిరాయింపులకు సంబంధించి ఉందో ఈవెన్ కాంగ్రెస్ పార్టీలు కూడా అంటున్నారు, మొదటి నుంచి ఉన్నారు, అధికారం లేకపోయినా ఉన్నారు, నేతలందరూ పొలవమని అధికార పార్టీ గతంలో అధికార పార్టీ వెళ్ళినప్పుడు అంటే పార్టీని అంటి పెట్టుకునే ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ మీరు అదే బాటలో వెళ్ళడం గతంలో దీనిపైన జోస్నా గారు ఇట్స్ పాలిటిక్స్ ఇస్ ఎ నంబర్ గేమ్, అందరికీ తెలుసు. మరి 90 పైన వచ్చినా కూడా వాళ్ళు 105 చేసుకొని సంఖ్య పెంచుకొని బీఆర్ఎస్ అప్పుడు తీవ్రంగా ఖండించారు, ఇది కరెక్ట్ కాదు అని అన్నారు, ఖండించారు. వస్తే ఇలాంటి అటెంప్ట్ చెయ్యమని చెప్పారు. నేను చెప్పనియండి. సో వాళ్ళు ఏదో చేసిండ్రు మేము అదే చేస్తాం అట్లా కాదు. ఏంటంటే అక్కడ మారుతున్న దాని ప్రకారం పదే మరి కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు, పార్లమెంట్ ఎలక్షన్ అయితే అయిపోయి అటు చేద్దాం ఇటు చేద్దాం అని అంటే మరి వాళ్ళ దానిలో ఏమన్నా షిండే తయారవుతుందా, వాళ్ళ ఏమన్నా చేస్తారా అంటే వీళ్ళకి అలవాటే కదా. బీజేపీ వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాలలో ఎట్లా కూల్చుకుంటూ వస్తున్నారు, ఎట్లా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు అవన్నీ చేస్తారా. మేబీ 64 అనేది ఆ నంబర్ ఓకే కావచ్చు, కాదు కావచ్చు, లేదంటే అవతల అన్ని కలిపి మళ్ళీ ఏమన్నా దానికన్నా అధిగమిస్తారేమో, మరి ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అన్నప్పుడు అందరూ కూడా అట్లనే ఉంటారు. అంతవరకు దాకా మేము ఏం మాట్లాడలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాదాపు 2-3 నెలల వరకు ఆ ఊసే తీయలేదు. మేము పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేసినాం. ఈలోగా ఎలక్షన్స్ వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినట్టు కూడా పదే మీకు 10 రాకపోతే 15 రాకపోతే మీకు కూలుతుంది, ముఖ్యమంత్రి ఉండడు, 3-4 ఎందుకు మాట్లాడతారు అవన్నీ. సో ఇప్పుడు ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది మళ్ళీ అదే నంబర్ తెలుస్తుంది. సో అట్లాంటి టైంలో అదొకటే కాకుండా మరి ఇక చెప్పిన దేర్ ఇస్ నో స్కోప్ ఇన్ బీఆర్ఎస్ అనుకున్నప్పుడు ఆల్టర్నేట్ వెతుక్కుంటారు, అది వాళ్ళ నిర్ణయం. సో వాళ్ళు మంచిగా ప్రభుత్వం చక్కగా చేస్తుంది. సో అగైన్ మంచి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. 31,000 కోట్లతోని 34 లక్షల మంది రైతులకు ఇలా లబ్ధి చేకూరే విధంగా, ప్లస్ 7,000 కోట్లతోని రైతు భరోసా, ఇవన్నీ కూడా రైతు బీమా, ఇవన్నీ మంచి నిర్ణయాలు వచ్చినాయి. ఇంకా మేము అదే చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ వాళ్ళకు, ఏం చేయలేని పరిస్థితి, హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాము. ఎట్లయితే వచ్చిందో అట్లా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మేము కూడా చూసుకోవాలి, సంఖ్యాబలం చూసుకోవాలి, ప్రజాబలంతోనే ముందుకు పోవాలనేది చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా అక్కడ ఓడిపోయినారు. లక్ష్మీనారాయణ గారు ఇదంతా కూడా మీరెందుకు చేసిండ్రు అని మేము అంటలేము. బట్ మాకున్న సిచ్యువేషన్ లో అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు వద్దు అని అంటే ఇంకో దిక్కుపోతారు కదా, అవతల ఇంకో ఆల్టర్నేట్ ఉంది కదా బీజేపీ. సో అట్లా ఎవరో ఒకరం అయితే తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితిలో సరే వచ్చిండ్రు, వీఆర్ వెల్కమింగ్ దేమ్, అంతే తప్ప మేము పోయి వాళ్ళ ఇళ్లలో గుసాయించి తీసుకొచ్చుకున్నాడు అట్లాంటివి అయితే ఏం లేవు కదా. వాళ్ళు మంతనాల మీద మంతనాలు జరిపి ఆశ చూపించి తీసుకొస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఓకే లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మీరేమో భయపెడతారు, ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు, 3-4 ముచ్చట అంటారు, కూల్ చేస్తా అంటే ఈ లక్ష్మణ్ గారు లాంటి అంటే సీనియర్ నేతలే ఈ విధంగా చెప్తూ ఉంటారు, ఇది ఎన్నో రోజులు ఉండేటువంటి ప్రభుత్వం కాదు అని చెప్పేసి. సో ఇలాంటి భయం వాళ్ళకు పెట్టినప్పుడు మీరేదో ప్లాన్ లో ఉన్నారనుకొని వాళ్ళు బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, తప్పేముంది అంటున్నారు.
నేను ఒకటి ఇక్కడ వెనకటికి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ, తెలుగుదేశం ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అమెరికా ఆపరేషన్ కోసం వెళ్ళారు. ఆ పార్టీని ఆపరేషన్ ఎవరు చేసిందండి? ఈ పార్టీ కాదా? ఇంకో విషయం, నేను ఏదైతే ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో మూడు స్థానాలకు ఉప ఎన్నికల అసెంబ్లీ స్థానాలకు జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రెబల్స్ ఇండిపెండెంట్ గా గెలిచి భారతీయ జనతా పార్టీలో చేరినందుకు ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వాళ్ళు రాజీనామా చేసి ఇలా ఉప ఎన్నికలకు పోతున్నారు. భారతీయ జనతా పార్టీ స్వభావం. వారు సోదరి చెప్పారు ప్రభుత్వాలను మధ్యప్రదేశ్ లో కర్ణాటకలో మార్చేదని. ఒకవేళ కాంగ్రెస్ నుంచి బీజేపీకి చేరినటువంటి వాళ్ళను రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లో బీజేపీ మీద గెలిచి వస్తేనే పార్టీ తీసుకున్నారు. ఈ విషయం. మరొక విషయం నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ వీళ్ళు కేంద్రాన్ని ఢిల్లీకి కేంద్ర కాంగ్రెస్ పార్టీకి వరకే వెళ్ళింది. వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు వస్తే పార్టీలో చేర్చుకోండి అని చెప్పిండ్రు. ఏమన్నా రాజీనామా చేసేయమని చెప్పిండ్రా వీళ్ళు? నేను అడుగుతా ఉన్నాను, అంటే ఎంత నీతి బాహ్యంగా జరుగుతున్నది, ఎంత విలువలకు తిలోదకాలి. లక్ష్మీనారాయణ ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అంటే ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు, వెనక ఏదో ప్లాన్ జరుగుతోంది, ఏదో ఆపరేషన్ నడుస్తోంది, ఎందుకు ఛాన్స్ ఇవ్వడం అన్న విధంగా ముందే చక్కబెట్టుకుంటున్నారు వాళ్ళు. అందుకోసమే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు చేస్తున్నానంటే జ్యోత్స్న గారు, కాంగ్రెస్ మొన్న మనం చూసినాం, కాంగ్రెస్ అబద్ధాల పుట్టాని రాజ్యాంగం మారుస్తారని చెప్పారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పారు. ఏ రిజర్వేషన్లు? 370 ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ లో రిజర్వేషన్లకు అవకాశం ఇవ్వనటువంటి పార్టీ. జామియా యూనివర్సిటీ, అలీగఢ్ యూనివర్సిటీలో రిజర్వేషన్ల లేకుండా చేసినటువంటి పార్టీ. ఆ పార్టీ ఏ రకంగా అబద్ధాలు మాట్లాడిందో ఇవాళ మాట్లాడుతున్నాయి. 8 స్థానాలు లక్ష్మీనారాయణ 8 స్థానాలైనా కూడా అటు బీఆర్ఎస్ కు లక్ష్మీనారాయణ గారు ఇది బయట వాళ్ళు అన్నది కాదు, లక్ష్మణ్ గారు లాంటి నేతలు మాట్లాడినటువంటి విషయం బట్టే బీజేపీ నేతలు మాట్లాడింది. వెల్కమ్ బ్యాక్. లక్ష్మీనారాయణ గారు కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు మీకు 8 మంది ఉన్నారని మాకు తెలుసు, మీకు కూడా తెలుసు, అయినా కూడా ప్రభుత్వం ఉండదు అని చెప్పేసి కామెంట్ చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దాం అనేది మీరు అనడం వల్ల మిమ్మల్ని అడుగుతున్నాం మేము. ఇప్పుడు ప్రచారంలో అంటే ఏంటంటే ప్రజల మద్దతు భారతీయ జనతా పార్టీకి ఉన్నది. వాళ్ళలో గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులు అంటే సమిష్టిగా నడవడానికి సన్నద్ధంగా లేవు. మరి ఈ ప్రజల తీర్పు ఆధారంగా పార్టీ ఒక్కటిగా ముందుకు నడిచేటువంటి పరిస్థితులు తక్కువ ఉంటాయి. తద్వారా మళ్ళీ ప్రజల ముందుకు పోవాల్సినటువంటి స్థితులు వస్తాయి. ప్రభుత్వం మనుగడ కష్టమో అనేటువంటి అభిప్రాయం చెప్పారు. అంటే దాన్ని అంటే ఆ రకమైనటువంటి అభిప్రాయం చెప్తే అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అంటే ఇక్కడ మళ్ళీ మాట్లాడదామండి. అయితే మళ్ళీ మాట్లాడదాం. అభిప్రాయం పార్టీ ఫిరాయింపులను ఒక స్థాయికి తీసుకుపోయి వేరే పార్టీకి గెలిచొచ్చిన ఆయన ఈ పార్టీలో మంత్రి అవుతాడు, వేరే పార్టీ మీద ఎమ్మెల్యే గిరి ఉంచుకున్న ఆయన ఎమ్మెల్యే గిరిని అట్లనే పెట్టుకొని ఇంకో పార్టీ సింబల్ కారు మీద గెలిచి కారు ఎమ్మెల్యే అట్లనే ఉంటది. రాకేష్ గారు గతంలో మీరు చేశారు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. మేడం ఒక మాట చెప్తున్నాను. కాదు మేడం, నేను ఏమంటున్నా అంటే అసలు మీరు పెడుతున్న చర్చలో ప్రధాన అంశం ఏంటంటే ఆ రోజు మేము పాలక పక్షంగా ఉంది, ప్రతిపక్షం కుట్రకు బలైన ఈ రోజు ఆ కుట్ర చేసినటువంటి గొప్ప నాయకుడే ఈ రోజు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొనుగోలు చేయడు అని చెప్పేసి మీరు ఎట్లా ఆశిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన కొనుగోలులో ఎక్స్పర్ట్. ఆ కొనుగోలు ఆయనకు జనరల్ గా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి విద్య. కాబట్టి ఆ విద్యను డైరెక్ట్ గా మీడియా సాక్షిగానే ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శించిన విద్యను ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలోనే చేసిండు ఆ కుట్ర మా మీద ఓటుకు నోటు కేసులో. కాబట్టి జరగద్దు చేయడు అని చెప్పేసి ఎట్లా ఆశిస్తున్నారు? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, సరే మీరు అన్నారు కదా ఎవరెవరినైతే నయానో భయానో ఏ విధంగా చేర్చుకుంటున్నారని చెప్తున్నారు. మేము దానికేం భయపడతలేము. ఎందుకంటే ఆ రోజు 2004లో అలయన్స్ పార్టీగా మేము పోటీ చేసినా గానీ మా మీద కుట్ర చేసే రోజు 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా మేము ఏమంటున్నామంటే
రాజకీయ పార్టీగా మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని మరో చేతిలో మన మేనిఫెస్టోని పట్టుకొని పాంచన్యాయ అన్నదాన్ని పంచర్ చేసిండు ఈరోజు రాహుల్ గాంధీ. పాంచన్యాయాన్ని నువ్వు చెప్పిన న్యాయానికి నువ్వు కట్టుబడి లేవు. నువ్వు కట్టుబడి లేనటువంటి న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మాలి? నిజంగానే నువ్వు న్యాయం ప్రజలకు చేస్తా అనుకుంటే నీ న్యాయాన్ని నువ్వైతే ఫాలో కావాలి కదా, నువ్వైతే అనుసరించాలి కదా. నువ్వు అనుసరించకుండా ఆ న్యాయాన్ని ప్రజలకు చెప్తా అంటే ఎట్లా? అంటే నా ఇంటి వరకు నీతి కాదు, మంది ఇంట్లో అందరికీ నీతి అని చెప్పేసి చెప్తే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదైతే ఉన్నదో వాళ్ళ వాళ్ళు పెట్టుకున్నటువంటి కండిషన్, వాళ్ళు పెట్టుకున్నటువంటి టర్మినాలజీని నేను వ్యతిరేకించలే, స్వయంగా జీవన్ రెడ్డి గారు వ్యతిరేకించారు మా మీడియా సాక్షిగా. జీవన్ రెడ్డి గారు ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీని. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవరో ప్రశ్నించడం కాదు, వాళ్ళ పార్టీ నాయకులు ప్రశ్నించండి. ఇప్పుడు అకౌంటింగ్ ఆల్రెడీ జీవన్ రెడ్డి గారితో మాట్లాడినా ఆయన ప్రశ్నించిన ప్రశ్నలకు సమాధానాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. అది నెక్స్ట్ వచ్చి ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో 37 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి వాటికి జీవో ఇయ్యలేని పరిస్థితి దాదాపుగా 3 నెలల కాలం కావస్తుంది. అంటే ఆ పార్టీలో అంతర్గతంగా తన హోల్డ్ కోల్పోతున్న క్రమంలో ఏదో ఒక విధంగా గిరాయింపులో చేసుకుంటూ మనుగడ సాగించడానికి ముఖ్యమంత్రిగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తారు. కాబట్టి ఈ ఆరోపణలను తట్టుకోవడానికి, లేకపోతే ఆ 37 మంది ఏదైతే చైర్మన్లు ఇచ్చారో వాటిని నియమించుకోలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి దానికి అని చెప్పేసి ఏదో ఒక కార్యక్రమం చేసి నేతల పార్టీ మార్పుకు సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి డైరెక్ట్ గా పోయింది కదా. కాబట్టి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కదా సమస్య ఏంది. కాబట్టి నేనేమంటున్నంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ప్రకటించిన నామినేటెడ్ పోస్ట్ కూడా ఇయ్యలేని దుస్థితిలో రాకేష్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మొన్న మాట్లాడినప్పుడు అంటే నేతలకు భరోసా ఇచ్చే ప్రయత్నంలోనో లేకపోతే అది ఓవర్లుక్ లో ఒక మాట అనడమో ఇదంతా 1 month మ్యాటర్ అని ఒకసారి అంటారు. ఈ 6 నెలల్లో పరిస్థితులు మారిపోతారు, మీరు భరోసాగా ఉండండి అసలు అన్నటువంటిది ఇవ్వడం అనేది కాంగ్రెస్ లో ఏదో జరిగిపోతుంది, ఎమ్మెల్యేలు ఇటు వస్తారో లేదా ఎటో వెళ్తారో అక్కడైతే ప్రభుత్వం ఉండదు అన్న విధంగా ఇటువంటివి సైన్స్ మీ దగ్గర నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు. సో దీంతోనే ముందస్తు జాగ్రత్త వాళ్ళు తీసుకుంటున్నారు అనేది ఒక వర్షం. భవానీ రెడ్డి గారు మీ వాయిస్ తీసుకుంటా, మీ వాయిస్ తీసుకుంటా, మీతోనే మాట్లాడే భవానీ రెడ్డి గారు ఒక్క మీరు అన్న మాట ఎవరైతే ఏ నాయకునితో అనిపించారో మా పార్టీ నుండి కడియం సిఆర్ గారు ఆ మాట అన్నారు. కడియం సిఆర్ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మేము ఎవరము ఆ మాట అనలేదని చెప్పి స్పష్టంగా చెప్పినాం. మేము మా కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు. ఏమని చెప్పారు? వాళ్ళకి 5 సంవత్సరాలకు ప్రభుత్వానికి వాళ్ళని గెలిపించారు కాబట్టి వాళ్ళ 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలన చూద్దాం. ప్రజాపాలన అని చెప్తుర్రో అది డైరెక్ట్ గా ఏం పాలన జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి నల్లగొండ బహిరంగ సభలో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. కృష్ణా జిల్లాల బహిరంగ సభలో మనం చేసేంత చేశాం ప్రజలకు, వాళ్ళు ఇంకా ఆశించారు, ఆ ఆశను కంప్లీట్ చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అది ఏమైతుందో చూద్దామన్నారు. ఈ రోజు 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా అన్నారు. మరి భవనానికి వస్తుందో జోష్నా గారికి వస్తుందో చెప్పాలి. 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పారు వాటి మీద. ఇంతవరకు 2 పంటలు వెళ్ళిపోయినాయి, లేదు. రైతు బంధు ఇప్పటికి కూడా పడలేదు. నేనేమంటున్నా అంటే కరెంటు ఉండట్లేదు. ఇవన్నీ కూడా నేనేమంటున్నా అంటే ఆర్టీసీకి రూపాయి ఇవ్వలేదు. ఇవన్నీ కాదు. అయితే ఒకటి దృష్టి మరల్చడానికి రోజొక న్యూస్ లీకేజ్, రోజొక కార్యక్రమం చేస్తుంటారు. భవానీ రెడ్డి గారు మీకు ఆయన సోదరుడికి తెలుసో ఆల్రెడీ కిసాన్ సమ్మాన్ నిధికి మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు అన్నాం కానీ జూలై 1 కే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ అది వినండి. అయితే మీరు ఎంతసేపు చేయలేదు అని అంటే 6 నెలల్లో ఏం చేసినామో మాకు అవన్నీ కూడా చెప్తాయి. ఉచితంగా మహిళల ప్రయాణం ఏదైతుందో, సిలిండర్ ఏదైతుందో మేము చెప్పిన 6 గ్యారెంటీలు అమలుపరిచిన దిశగానే పోయినాం. ఇకపోతే ఈ లోన్ వేవర్ అనేది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది, కాంగ్రెస్ పార్టీ చేసింది లోన్ వేవ్ చేయడం అయినా కూడా. ఇప్పుడు కూడా అంతే, ఇది చరిత్రలో నిలిచిపోతుంది. వాళ్ళు ఇంకా దీని తర్వాత చేయడానికి ఏముండదు, మాట్లాడడానికి ఏముండదు అని చెప్పేసి ఇప్పుడు ఓకే తొందరపడి మాట్లాడుతా ఉన్నారు. సరే ప్రజలు గమనిస్తున్నారు అన్ని కూడా ఏం జరుగుతుంది అనేది చెప్తారు ముందుకు పోతే. సో ఆయన మాట్లాడతారు మేము అది చేసినాం ఇది చేసినాం అని. 10 ఏళ్లలో ఏం చేయలేదు, ఒక కాళేశ్వరం కట్టి 6 లక్షల కోట్ల అప్పు చేసినప్పుడు అప్పులు చేసి కూడా ఏమన్నా జీవన ప్రమాణాలు పెంచినామా, ఉద్యోగాలు ఇచ్చినామా, ఇన్ఫ్రా పెంచినామా అంటే వాళ్ళు చేయలేదు. అటుపోతే వాళ్ళు కూడా ఉన్న పిఎస్సీలో నమ్ముకుంటారు, నడుపుతా ఉన్న రాజ్యాన్ని. వాళ్ళు కూడా ఏం చేసిన పరిస్థితి లేదు అక్కడ. సో
సో ఇవన్నీ కూడా మనం ఒప్పుకోవాలి. ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళని వీళ్ళని చెప్పానండి, ఇన్ని కోట్ల మందికి ఇచ్చినామని వాళ్ళని చెప్పమనండి. సో ఎక్కడ కూడా ఎవరి ప్రమాణం కూడా పెరగలేదు, అందరం అట్లానే ఉన్నాం. ఇకపోతే ఈయన కార్పొరేషన్ల గురించి మాట్లాడతారు, అది మా పార్టీ అంతర్గత విషయం. అది జరిగేటప్పుడు జరుగుతుంది, చేసేటప్పుడు చేస్తారు, అయిపోతుంది అది. సో దానివల్ల ఏం పరిపాలన ఆగలేదు కదా. ఆ శాఖ మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు, అన్ని జరుగుతూనే ఉన్నాయి. సరే, అది ఒక రాజకీయంగా అందరికీ కూడా అవకాశం రావాలని నేను కూడా వెయిట్ చేస్తా ఉన్నా. నాకు కూడా ఒకంత మీరు అన్నప్పుడు అవునా అనిపిస్తుంది. బట్ అదంతా కూడా ఏదో మాది ఇంటి పార్టీ, ఒకరితో నడిచే పార్టీ కాదు కదా. సో ఉంటది, మాకు కూడా అధిష్టానం అనేది ఉంటది, పార్టీల లీడర్లు అనేది ఉంటారు, సీనియర్స్ జూనియర్స్ ఉంటారు, అదంతా జరుగుతూ ఉంటది. ప్రజలకి ఏం చేయాలని చెప్పి మనం వచ్చినాము, అది చేయనప్పుడు ఎస్ ప్రతిపక్షంగా మీకు అది ఉంది, మీరు అడగండి, మీరు క్వశ్చన్ చేయండి. ధర్నాలు మీరు ఎత్తేసినా కూడా ఏవి పోలేదు, మళ్ళీ వచ్చింది ధర్నా చౌక్ అగే. సో అదే ధర్నా చౌక్ లో కోసం ధర్నాలు చేయండి, అడగండి, ప్రజల పక్షాన పోరాటాలు చేయండి. రాకేష్ రెడ్డి గారు, మీరు ఆల్రెడీ అజిటేషన్ నుంచే ఉన్నారు, మీరు కొత్త ఏం కాదు, పోరాటం చేయండి సార్, ప్రజల పక్షాన నుండి పోరాటం చేయండి. తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాం, 10 ఏళ్ళు మీకు కూడా అధికారంలో ఉండే మీరు కూడా. సో అప్పుడు చేయలేము, ఏమైతుందో అరే మేము చేయలేము, మీరన్నా చేయాలని చెప్పి మాకు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి, తగిన సలహాలు ఇవ్వండి, ముందుకు తీసుకుపోండి. అంతే తప్ప ఇక ఈ అట్లాంటి స్టేట్మెంట్స్ మీరు అంటున్నారు కదా, మా నాయకులు అనలేదని తీసి చూసే చెప్తారు. ప్రతి ఒక్క వేదిక మీద మాట్లాడింది ఉండదు. హరీష్ రావు గారు మాట్లాడలేదా? ఇప్పుడు భవానీ రెడ్డి గారు ఎన్నికలు జరిగిన వెంటనే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడదు, ఉండేది కాదు, ఎన్నో రోజులు కాదు అన్న వ్యక్తి కడియం శ్రీహరి గారు. ఆయన ఒక్కరే కాదు, అంటే మామూలుగా ఫస్ట్ దాని మీద డిబేట్స్ జరిగిపోయాయి ఒక 2-3 రోజులు. అసలు ఏం జరుగుతోంది, అసలు ఏం జరుగుతోంది? ఎన్నికల కన్నా ముందు ఏమైనా డబ్బులు ఇచ్చి గెలిపించుకొని నేతలను అక్కడ పెట్టి అదేదో నేనే రాజు నేనే మంత్రిలో ఉంటారు చూడండి, అలా వెళ్ళి మొత్తం కండువాలు ఇలా వేసి ఇలా వస్తారా ఏంటి అని పెద్ద పెద్ద పిక్చరైజేషన్స్ వచ్చాయి. కాకపోతే అలాంటిది ఏం లేదని ఎవరైతే అన్నారో వాళ్ళనే పట్టుకెళ్లారు మీరు. అంటే వాళ్ళ పరిస్థితి అది, అంటే వాళ్ళకి అక్కడ ఇంకా మనుగడ లేదు, సో ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశం లేదని చెప్పి పాపం ఒక రకంగా బాధనే అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ గెలవాలనుకుంటున్నారు, రాజకీయంలో ఉండాలనుకుంటున్నారు, అక్కడతో రాజకీయం చేసుకోవద్దనుకున్నారు. ఓకే వచ్చిర్రు, ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అన్నట్టే పరిస్థితి వచ్చింది. పితామహుడే అదే ఏంటే కాదు, ఒకటి భవానక పాపం కార్పొరేషన్ ఒక మంచి పదవి, కార్పొరేషన్ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఏదైనా అక్కలాంటి కార్యకర్తలకు రావాలని కోరుకుంటాం. కానీ అంత సీనియర్ నాయకుడు అంటే పార్టీని వదిలిపెట్టకుండా పనిచేస్తున్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుంటే, ఆ ఎమ్మెల్సీ గారు అక్కలాంటి పరిస్థితి ఎట్లుంటది అని చెప్పేసి మా ఆవేదన తప్పితే ఇంకోటి కాదు. ఎందుకంటే మేము పోరాటం రాకేష్ గారు మీరు ఇలా హైలైట్ చేసి ఇబ్బంది పెడుతున్నారేమో అనిపిస్తోంది. కాదక్క, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ఉన్నాడు అన్నంటే మాకు అద్భుతమైన బాగా గౌరవం. ఎందుకంటే సరే పార్టీలుగా విభేదించవచ్చు, కానీ ఆయన తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసేస్తే ఆయన గురించి ఆయన గెలిపించడానికి అంటే ఆయన గెలిచే వ్యక్తి. కానీ ఈ రోజు సరే ఇక అది ఏం జరిగినా కానీ అన్నలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు రాజకీయాలలో. సరే వెళ్ళిపోవడం కావచ్చు, కాదక్క రాంగ్ పర్సన్ ఈ రోజు మీకు కరెక్ట్ చైర్ లో కూర్చున్నా నేనేం చెప్పాలక్క? ఇప్పుడు మరి టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సరే అక్క, నేను ఏమంటున్నా అంటే ఒకటే చెప్తున్నా, ఈ రోజు పార్టీలో అంతర్గత అంటే పార్టీ నిర్ణయం తీసుకొని అధికారంలో మీరున్నప్పుడు నియమించుకోలేనటువంటి పరిస్థితిలో మీలాంటి సీనియర్ కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందా జరగదా అని ఇప్పుడు నాకు మా సీఎం గారు చెప్పారు, అరే నువ్వు చైర్మన్ అనగా నేను చైర్మన్ అయిపోయినా. నేనేమంటా అంటే మా సార్ ఒకసారి చెప్పగానే ఆ రోజు కేసీఆర్ గారు చెప్పగానే మేము మా పదవిలోకి వచ్చినాం. కానీ ఆ పరిస్థితి రోజు కాంగ్రెస్ పార్టీలో లేదు. అక్క చెప్తున్నట్టు అధిష్టానం అంటే ఎవరెవరు మార్పులకు గురవుతారో వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నేనేమంటానంటే అందరికి మంచి ఒకటి ఏం జరిగినా ఏ పార్టీలో ఏం జరిగినా ప్రజలకు మంచి జరగాలని పోరాటం చేసి సర్పంచ్ కాలని పరిస్థితి ఉంటుంది కొందరికి. కాదక్క సర్పంచ్ కావాలని నేను కోరుకుంటున్నాను, నేనైతే నువ్వు సర్పంచ్ కావాలని కోరుకుంటున్నాను. లక్ష్మీనారాయణ గారు మా సోదరుడు సోదరి
అంటే నా గురించి ప్రస్తావిస్తూ కరెక్ట్ పర్సన్ రాంగ్ పార్టీ అని. లేదన్నా, నేను అట్లేమలేదన్నా. భవానీ గారు అన్నారు, భవానీ గారు. నేను ఏ పార్టీలో ఉన్నా అండి, ఒక్క సీటు కోసం ఆ, పడితే ఇది కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నటువంటి పార్టీలో 370 ఆర్టికల్ ని అబాలిష్ చేసినటువంటి పార్టీలో 370 ఒక్క నిమిషం. 33% రిజర్వేషన్ ని తీసుకొచ్చినటువంటి పార్టీలో, ఇప్పుడు మహిళల కోసం ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసినటువంటి పార్టీలో, రైట్ పర్సన్ ఇన్ రైట్ పార్టీ అనేటువంటి విషయాన్ని మా సోదరు తెలుసుకుంటది. ఇవాళ కాకపోతే రేపన్నా తెలుసుకుంటది. మహిళలు ఏమా మహిళల కోసం 33% రిజర్వేషన్ చేసినటువంటి పార్టీని మీరు పొగడానికి మీరు మహిళా నేతగా మీకు ఆస్కారం లేదు. ఇవాళ లక్ష్మీనారాయణ గారు మీరు ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు 33% రిజర్వేషన్ బిల్ కు సంబంధించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు మొన్నటిసారి అమలయ్యే ఎండింగ్ లో తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు 2029 కి రావాలంటే దానికి సంబంధించిన సర్వే అవన్నీ కూడా వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత దానిపైన పూర్తి స్థాయి నమ్మకం, లేదంటే 2029 కి వస్తుందా రాదా, అది అమలు అవుతుందా లేదా అనేది కూడా డౌటే ఉంటుంది. లక్ష్మీనారాయణ గారు, అది ఒక ఎలక్షన్ స్టంట్ అని మేము ఆల్రెడీ చెప్పినాం. ఎప్పుడో జరిగే ఇప్పుడు ఎందుకని మేము స్థానిక సంస్థలలో 50% తీసుకొచ్చింది మేము. భవానీ రెడ్డి గారు సమాధానం పచ్చకళ్ళ వాళ్ళకు లోకమంతా పచ్చగానే కనబడుతుంది. అంటే ఇది చిత్తశుద్ధితో చేసినటువంటి చట్టం. ఆ చట్టం అమలుకు 21 సెన్సస్ బేస్ చేసుకొని రావాల్సింది. దానికి వచ్చేటువంటి ఎలక్షన్లు 33% రిజర్వేషన్ అమలు అవుతుంది. దానికోసం సిద్ధంగా ఉండండి. దానికోసం మహిళలను మరింత మీరు ఇట్లనే అన్నారు. ఏమన్నారు? మందిర్ వహీ బనాయేంగే లేకిన్ తారీఖ్ నహీ బతాయేంగే అన్నారు. మందిర్ వహీ బన్ గయా మందిర్ ఖుల్ గయా అభి భక్తజన్ జా రహా హై. మీరు అంటే అభాండాలు వేస్తారు. వాటి అన్నిటిని పాజిటివ్ గా తీసుకొని వాటి అన్నిటిని వేగంగా పూర్తి చేసేటువంటి ప్రభుత్వం. ఒకటి సూటి క్వశ్చన్ అన్న, మీరైతే చిత్తశుద్ధి ఉంది, బిల్ పాస్ చేసిండ్రు, బోత్ హౌసెస్ లో బిల్ పాస్ అయింది. మేము కూడా అందరం కూడా హర్షం వ్యక్తం చేసినాము. మేము కూడా అందరికి సపోర్ట్లు కొట్టినాము. వెరీ గుడ్ అన్నాం. ఎందుకంటే ఎన్నో సుదీర్ఘ పోరాటం మహిళలు కూడా చేస్తా ఉన్నారు. మాకు కూడా కావాలి, చట్టసభలలో సమాన హక్కులు కావాలని కొట్లాడినాము. మహిళగా నేనే నంబర్ 1 ఉంది ఆయన టీవీలలో వెరీ గుడ్ కానీ అని మాట్లాడినాం. ఎందుకు మాట్లాడినాం అంటే మరి అలా మీ చేతులలో ఎట్లా మీరు చేద్దాం అనుకుంటారు, 2026 లో చేస్తారా, 27 లో అవుతుందా, 28 లో అవుతుందా, అది ఓకే. అది కానీ సెన్సస్ తర్వాత చేస్తారా, ముందు చేస్తారా, డీలిమిటేషన్ చేస్తారా, ఇంకేం చేస్తారా, ఏదైనా కానీ ఎందుకు ఇవ్వలేదన్నా? దేశవ్యాప్తంగా మరి 33% అంటే మీరు ఇచ్చి ఉంటే ఎవరన్నా వద్దన్నారా? మహిళలందరికి ఇచ్చి ఉంటే ఇలా నమ్మకం కలుగుతుండే. ఎందుకో ఎక్కడ జ్యోత్స్న గారు నిజంగా 33% రిజర్వేషన్ కల్పించినందుకు అంటే కల్పించాల్సిందే. అది ఇక్కడ 50% నామినేటెడ్ పదవుల్లో కూడా ఏదైతే స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కల్పించడం జరిగింది. కానీ నేను ఏమంటున్నా అంటే అక్కడ విజ్ఞప్తి చేస్తున్నా, మా బీసీలందరికీ 42% రిజర్వేషన్ ఇస్తానరక్క స్థానిక సంస్థల్లో. ఆ రిజర్వేషన్ కూడా అమలు చేయాలని బీసీల పక్షాన అందరికీ అమలు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతుంటాం. ఎందుకంటే మీరు ఆ 33% దాని గురించి ముందుండి మాట్లాడినారు కదా. అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి మా బీసీలందరికీ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ కూడా కల్పించే దిశగా మీరు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అనుదానం ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి, చేస్తారా చేయాలని అడుగుతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్ళాలంటున్నారు. రాకేష్ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ ముఖ్యమంత్రి ప్రస్తావన వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పాడు, బీసీలు సమర్థులు గారు ముఖ్యమంత్రి పదవి నిర్వహించలేరు అని చెప్పి. ఇది ఎంతవరకు ఈ రకమైనటువంటి మనస్థితి ఉన్నటువంటి పార్టీని బీసీలకు న్యాయం చేస్తుంది అనేటువంటి ఆలోచన చేయడం
గేమ్ ఓకే. వాళ్ళ సమర్థులు కాదు అని అనకపోవడానికి సమర్థులకు రావడానికి చాలా ఫరక్ ఉంది. 60 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి దేశానికి ఒక ఓకే ప్రధానమంత్రి చూద్దామండి రాకేష్ గారు బీఆర్ఎస్ నుంచి అయితే కాంగ్రెస్ లోకి 20 మంది లిస్ట్ ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి మున్ముందు మేబీ దీనిపైన కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుందేమో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. భవానీ రెడ్డి గారు, రాకేష్ గారు, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV వార్త.